ఈ వీడియోలో జనవరి 12, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ప్రశ్నలు, ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడ ఉన్నాయి. 1. ప్రపంచ హిందీ దినోత్సవం వరల్డ్ హిందీ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. సెప్టెంబర్ 14, బి. జనవరి 8, సి. జనవరి 10, డి. జనవరి 12. సమాధానం సి. జనవరి 10. ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషా ప్రాముఖ్యతను చాటడానికి ఈ రోజును జరుపుకుంటారు. కాగా జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14న జరుగుతుంది. 2. ఇటీవల ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, బి. జస్టిస్ సోమెన్ సేన్, సి. జస్టిస్ మహేష్ శరత్చంద్ర సోనక్, డి. జస్టిస్ రవిశంకర్ ఝా. సమాధానం ఏ. జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా. జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా ఉత్తరాఖండ్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 3. జనవరి 2026లో ప్రారంభించబడిన పంఖుడి అనే డిజిటల్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? ఏ. విద్యా మంత్రిత్వ శాఖ, బి. నైపుణ్యాభివృద్ధి శాఖ, సి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. గ్రామీణాభివృద్ధి శాఖ. సమాధానం సి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మహిళా మరియు శిశు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. 4. నివాసితులు నేరుగా కుళాయి నుండే సురక్షితంగా నీటిని త్రాగగలిగిన సౌకర్యం కలిగిన భారతదేశపు మొదటి నగరం ఏది? ఏ. ఇండోర్, బి. పురి, సి. సూరత్, డి. చండీగఢ్. సమాధానం బి. పురి. ఒడిశాలోని పురీ నగరం డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ సౌకర్యం పొందిన మొదటి భారతీయ నగరంగా నిలిచింది. ఇక్కడి కుళాయి నీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. 5. సిరియా ప్రభుత్వం ఇటీవల ఏ గ్రూపుతో జరిగిన ఘర్షణల తర్వాత అలెప్పోలో కాల్పుల విరమణను ప్రకటించింది? ఏ. కుర్దిస్ దళాలు ఎస్డీఎఫ్, బి. ఐసిస్, సి. అల్ఖైదా, డి. హమాస్. సమాధానం ఏ. కుర్దిస్ దళాలు. కుర్దిస్ దళాలతో 3 రోజులపాటు తీవ్ర ఘర్షణలు జరిగిన తర్వాత సిరియా ప్రభుత్వం అలెప్పోలో కాల్పుల విరమణను ప్రకటించింది. 6. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశానికి మద్దతు ప్రకటించిన దేశం ఏది? ఏ. బ్రెజిల్, బి. చిలీ, సి. అర్జెంటీనా, డి. మెక్సికో. సమాధానం బి. చిలీ. దక్షిణామెరికా దేశమైన చిలీ భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం పొందాలనే ప్రతిపాదనకు తన మద్దతును వ్యక్తం చేసింది. 7. ఏ చారిత్రాత్మక సంఘటనను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాసి భారతీయ దివస్ జరుపుకుంటారు? ఏ. భారత స్వాతంత్ర దినోత్సవం, బి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి రావడం, సి. మొదటి గిర్మిటియా ఒప్పందం, డి. రాజ్యాంగం అమలులోకి రావడం. సమాధానం బి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి రావడం. 1915 జనవరి 9న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రావడం జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. 8. భారత్ మరియు ఆస్ట్రేలియా ఆహ్వానించబడిన G7 ఆర్థిక మంత్రుల సమావేశం ప్రధానంగా ఏ అంశంపై దృష్టి సారించింది? ఏ. సైబర్ సభ్యత, బి. క్లైమేట్ చేంజ్, సి. కీలక ఖనిజాల సరఫరా గొలుసు, డి. డిజిటల్ కరెన్సీ. సమాధానం సి. కీలక ఖనిజాల సరఫరా గొలుసు. వాషింగ్టన్లో జరిగిన ఈ సమావేశం కీలక ఖనిజాల సరఫరాను సురక్షితం చేయడంపై చర్చించింది. ఇందులో భారత్ మరియు ఆస్ట్రేలియా అతిథులుగా పాల్గొన్నారు. 9. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి క్రూ 11 మిషన్ను ముందుగానే తిరిగి రప్పించాలని నాసా ఎందుకు నిర్ణయించింది? ఏ. సాంకేతిక లోపం, బి. వైద్యపరమైన ఆందోళనలు, సి. వాతావరణ పరిస్థితులు, డి. ఇంధన కొరత. సమాధానం బి. వైద్యపరమైన ఆందోళనలు.
ఒక వ్యోమగామికి సంబంధించిన తీవ్ర వైద్య సమస్య కారణంగా నాసా ఈ మిషన్ను నిర్ణీత సమయం కంటే ముందే తిరిగి పిలిచింది. 10. ఉస్మాన్ ఖ్వాజా ఏ దేశానికి చెందిన మొదటి ముస్లిం టెస్ట్ క్రికెటర్? ఏ ఇంగ్లండ్, బి ఆస్ట్రేలియా, సి సౌత్ ఆఫ్రికా, బి న్యూజిలాండ్. సమాధానం బి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకు చెందిన మొదటి ముస్లిం టెస్ట్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా జనవరి 2026లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 11. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో రూ. 235 కోట్ల విలువైన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డిజిటల్ గవర్నెన్స్ ప్రాజెక్టులను ప్రారంభించింది? ఏ తమిళనాడు, బి గుజరాత్, సి కేరళ, డి మహారాష్ట్ర. సమాధానం ఏ తమిళనాడు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తమిళనాడులో నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. 12. బాల వివాహ ముక్త భారత్ ప్రచారం భాగంగా ఏ సంవత్సరం నాటికి బాల్య వివాహాలను అంతం చెయ్యాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది? ఏ 2025, బి 2027, సి 2028, డి 2030. సమాధానం డి 2030. 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహాల నుండి విముక్తం చెయ్యాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్లోని బాలోద్ జిల్లా ఇప్పటికే మొదటి బాల్య వివాహరహిత జిల్లాగా నిలిచింది. 13. ICJS 2.0 అంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నేషనల్ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీస్ బలగం ఏది? ఏ కేరళ పోలీస్, బి ఉత్తరాఖండ్ పోలీస్, సి ఢిల్లీ పోలీస్, డి తమిళనాడు పోలీస్. సమాధానం బి ఉత్తరాఖండ్ పోలీస్. నేరాల దర్యాప్తు మరియు న్యాయ వ్యవస్థ సమన్వయంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఉత్తరాఖండ్ పోలీస్ మొదటి ర్యాంకు సాధించింది. 14. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఇటీవల ఏ రెండు రాష్ట్రాల మధ్య వన్యప్రాణి మార్పిడి అంటే వైల్డ్ లైఫ్ ఎక్స్చేంజ్ ఒప్పందం కుదిరింది? ఏ గుజరాత్ మరియు రాజస్థాన్, బి మధ్యప్రదేశ్ మరియు అస్సాం, సి కర్ణాటక మరియు కేరళ, డి ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్. సమాధానం బి మధ్యప్రదేశ్ మరియు అస్సాం. వన్యప్రాణి సంరక్షణ మరియు జీవ వైవిధ్యం కోసం మధ్యప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగింది. 15. DRDO ఇటీవల ఏ ఇంజన్ యొక్క లాంగ్ డ్యూరేషన్ గ్రౌండ్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసింది? ఏ క్రయోజెనిక్, బి రామ్జెట్, సి స్క్రామ్జెట్, డి టర్బోఫాన్. సమాధానం సి స్క్రామ్జెట్. DRDO హైదరాబాద్లో స్క్రామ్జెట్ ఇంజన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. 16. సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన నళిని జోషి ఏ రంగానికి చెందినవారు? ఏ స్పేస్ సైన్స్, బి బయోటెక్నాలజీ, సి అప్లైడ్ మ్యాథమెటిక్స్, డి కెమిస్ట్రీ. సమాధానం సి అప్లైడ్ మ్యాథమెటిక్స్. నళిని జోషి అప్లైడ్ మ్యాథమెటిక్స్ రంగంలో చేసిన కృషికిగాను న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందారు. 17. స్వామి వివేకానందుని జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 12న ఏ రోజును జరుపుకుంటారు? ఏ జాతీయ క్రీడా దినోత్సవం, బి జాతీయ సైన్స్ దినోత్సవం, సి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, డి జాతీయ యువజన దినోత్సవం. సమాధానం డి జాతీయ యువజన దినోత్సవం. స్వామి వివేకానందుని సిద్ధాంతాలను యువతకు చేరవేయడానికి ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు. 18. ఆపరేషన్ హాకై స్ట్రైక్ ఏ గ్రూపుకు వ్యతిరేకంగా? ఏ నక్సలైట్లు, బి బోకో హరాం, సి ఐసిస్, డి తాలిబాన్. సమాధానం సి ఐసిస్. ఇస్లామిక్ స్టేట్కు వ్యతిరేకంగా అమెరికా మరియు దాని మిత్రదేశాలు ఈ ఆపరేషన్ను చేపట్టాయి. 19. మేఘాలయ హైకోర్టుకు నియమితులైన మొదటి మహిళా విధి న్యాయమూర్తి ఎవరు? ఏ జస్టిస్ హిమా కోహ్లీ, బి జస్టిస్ బివి నాగరత్న, సి జస్టిస్ రేవతి మోహితే దేరే, డి జస్టిస్ ఫాతిమా బీవి. సమాధానం సి జస్టిస్ రేవతి మోహితే దేరే. జస్టిస్ రేవతి మోహితే దేరే మేఘాలయ హైకోర్టుకు మొదటి మహిళా విధి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.